హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. మేమైతే నైటే ఇల్లు వాకిలన్నీ అలికేసుకున్నాము, ముగ్గులైతే వేసుకుంటున్నాము. ఇలాగా మార్నింగ్ అయితే చాలా చలిగా ఉంటుందండి, తొందరగా లేవాలంటే లేబుద్ది కాదు, అందుకే నైటే వేసేసుకుంటున్నాము. మా చరణ్ అయితే ఇక్కడికి కూడా వచ్చేసాడండి, చాలా దెబ్బలైతే తిన్నాడు. ఆ కలర్ ఈ కలర్లో, ఈ కలర్ ఆ కలర్లో అలా అయితే కలిపేశాడు. వాళ్ళంతా డబ్బా పెట్టి గీసిందని రౌండ్ మా చరణ్ కూడా అదే చేయాలని అయితే ట్రై చేస్తూ ఇక్కడైతే మాట్లాడుకుంటూ వేస్తున్నాము మేము ముగ్గులైతే. నేనేం పెద్దగా ముగ్గులైతే వేయలేదండి, అంతా మా ఆడబిడ్డ వేసింది. నేను జస్ట్ హెల్ప్ అయితే చేశాను రంగులు వేయటంలో. మా పాప ఏడుస్తూనే ఉంటుంది నైట్ అయితే, అందుకే నేను పెద్దగా ఏం వేయలేదు. మా చరణ్ అయితే ఇక్కడ ఫోటో తీ అని వాళ్ళ నాన్న అయితే సతాయిస్తూ ఉన్నాడు. చూశారు కదా, వాళ్ళ అత్త డబ్బా పెట్టి గీసిందని మా చరణ్ కూడా అదే విధంగా ట్రై చేశాడు. ఇదైతే మార్నింగ్ అయితే వీడియో తీశానండి. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలాగ వచ్చింది ముగ్గులైతే. మా ఆడబిడ్డ వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మాకు 2 వాకిళ్ళు ఉన్నాయి కదా, 2 వాకిట్లలో అయితే ముగ్గులు అయితే వేసుకున్నామండి. ఇప్పుడైతే పూజ కూడా చేసుకున్నానండి. నేను పూజ చేయడానికే చాలా లేట్ అయితే అయిపోయిందండి. మా పిల్లలతో అయితే సరిగా టైమే సరిపోదు. ప్రసాదం కింద అయితే కేసరి అయితే చేసింది మా ఆడబిడ్డనే. పూజ అయితే ఈ విధంగా చేసుకొని టెంకాయ అయితే కొట్టుకున్నామండి ఇంట్లోనే. చూసేయండి మా పూజ ఎలా చేశానో నేను అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఈ విధంగా అయితే టెంకాయ అయితే కొట్టుకున్నాను ఇంట్లోనే. ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి. తులసి మొక్కనైతే ఇక్కడ పెడదామని అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. ముందు వాటర్ వేసి క్లీన్ చేశాను, దాని తర్వాత పసుపు అయితే వేసి రుద్దుతున్నాను ఇక్కడ. వైకుంఠ ఏకాదశికి ఇలా స్పెషల్గా అయితే మేము చేసుకుంటాము. తులసమ్మకి పూజ అయితే చేసుకుంటాము ఇంట్లోనే. తొట్టి తీసేసి ఇక్కడైతే పెట్టుకున్నాను, పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుందనేసి.
ఇక్కడైతే దీనికి కూడా పూజించుకుంటూ ఉన్నానండి. మా చరణ్ అయితే ఇక్కడికి కూడా వచ్చేసాడు. ఎలాగ పూజ చేసుకుంటున్నాను అనేది కూడా మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడైతే తులసమ్మకైతే పూలైతే పెట్టుకుంటున్నానండి. పెట్టుకొని దీపారాధన అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇలా తులసమ్మకి పచ్చిపాలు పోసుకుంటే చాలా మంచిదంట అండి. అందుకే ఇక్కడ ఒక గ్లాస్ పాలైతే తీసుకొని తులసమ్మకైతే పోసుకుంటున్నాను. ఈ విధంగా అయితే పోసానండి తులసమ్మకి. ఇక్కడైతే ధూప్ వెలిగిస్తున్నాను. మీరు ఎలా ఈ వైకుంఠ ఏకాదశి జరుపుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మేమైతే చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాము ఈ విధంగా. ధూపం అయితే వెలిగించుకున్న తర్వాత తులసమ్మకి హారతి కూడా ఇచ్చాను. ఇప్పుడైతే మా చరణ్ కూడా రెడీ అయ్యేసి వచ్చేసాడండి. ఫస్ట్ టైం సినిమాకి అయితే వెళ్తున్నాడు. అది కూడా రామ్ చరణ్ సినిమాకి వెళ్తున్నాడు, గేమ్ చేంజర్కి. వాళ్ళ అబ్బా పట్టుబట్టి అయితే తొడుకొని పోతున్నాడు. చరణ్ని అక్కడ ఎలా ఉంటాడో ఏమో తెలియదు. ఫస్ట్ టైం సినిమా హాల్కి అయితే వెళ్తున్నాడు. ఎవరైనా అడిగితే ఫస్ట్ సినిమా ఏదనేసి రామ్ చరణ్ సినిమా అని చెప్పాలనేసి వాళ్ళ అబ్బా కోరిక. అందుకే చరణ్ అయితే తీసుకువెళ్తున్నాడండి. ఇప్పుడైతే ఫ్రెష్గా రెడీ అయ్యేసి వచ్చాడు మా చరణ్ కూడా. ఇంకా మేమైతే గంగమ్మ మాన్ దగ్గర కూడా ఇలాగైతే పూజ చేసుకొని ప్రసాదం అయితే పెట్టుకున్నామండి. ఇంకా నేను మా అత్త మా అద్వితాన్ని కలిసి గంగమ్మ గుడికి అయితే వెళ్ళామండి. శ్రీ సీతల గంగమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము. చాలా సత్యమైన దేవత అండి. ఒంటిమిట్టకి అలా వెళ్దాం అనుకున్నాం, కానీ చిన్న పాప ఉంది కాబట్టి మేమైతే అంత రిస్క్ చేయాలని అనుకోలేదు. ఇక్కడే దగ్గరలో మా ఇంటికి దగ్గరలో ఉన్న సీతల గంగమ్మ గుడికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా చాలా బాగా చేశారు డెకరేషన్ అవి. గంగమ్మని చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదండి, అంత బాగా అలంకరణ అయితే చేశారు. చాలా ప్రశాంతంగా ఉంది గుళ్ళో అయితే. హారతి కూడా ఇక్కడ ఇచ్చేసారండి. హారతి ఇచ్చిన తర్వాత తీర్థం కూడా ఇచ్చారు. ఇంకా మేమైతే కొద్దిసేపు అక్కడ కూర్చొని గంగమ్మని చూస్తూ ఉన్నాము. మీరు కూడా గంగమ్మ తల్లిని దర్శనం అయితే చేసుకోండి. చాలా బాగా అలంకరణ చేశారు కదా.
మేమైతే ఈ విధంగా ముక్కోటి ఏకాదశి జరుపుకున్నామండి. మీరు ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. పోయేటప్పుడు కూడా నడిచిపోయాము. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. నడుచుకుంటూనే వచ్చేసాము. నేను, మా అత్త, మా అద్వితానే వెళ్ళామండి. వాళ్ళందరూ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కదండీ ఈరోజు, అందుకే అక్కడికైతే వెళ్ళారు. వాళ్ళెవరు రాలేదు గుడికి. లంచ్ లేకొచ్చేసి చిత్రాన్నము, అంటికాయ తాలింపు అయితే చేసుకున్నామండి. మేమైతే ఈ విధంగా జరుపుకున్నాం. మీరు ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఓకే, బాయ్.